నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈట్పుగంటి పద్మచారాణి గారు. మరి వారితో మాట్లాడదాం. ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి ఈరోజు పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 17/9/2024 శ్రీ క్రోధీనామ సంవత్సర దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:16. తిథి చతుర్దశి మధ్యాహ్నం 11:44 వరకు. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 1:53 వరకు. యోగాలు ధృతి ఉదయం 7:48 వరకు. కరణం వణిజ మధ్యాహ్నం 11:44 వరకు. విష్టి రాత్రి 9:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుంచి 4:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:10 నుంచి 1:42 వరకు. యమగండం ఉదయం 9:07 నుంచి 10:39 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:46 నుంచి 12:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:20 వరకు. మరల దుర్ముహూర్తం రాత్రి 11 గంటల నుంచి 11:47 వరకు. అమృతకాలం ఉదయం 7:29 నుంచి 8:54 వరకు. మరల రాత్రి తెల్లవారుజామున 3:58 నుంచి 5:22 వరకు. వర్జం రాత్రి 7:31 నుంచి 8:56 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మొదటగా మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి మానసిక స్థైర్యంతో పాటు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చేసే లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ దిశగా వాళ్ళు ముందుకు పెడతారు. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆశించిన వ్యక్తుల నుంచి ఆహ్వానాలు, వృత్తిపరమైన అభివృద్ధి, ఆదాయపరమైన అభివృద్ధి, అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెంచుకుంటూ చాలా ఉల్లాసంగా ఉంటారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు. ఇవన్నీ కూడా మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ రోజున వృత్తిపరంగా ఎక్కువ శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిపరంగా ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంటుంది. మనసు కొంత ప్రశాంతత తక్కువగా ఉండడం అనేది, సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారి యొక్క నిర్ణయాలు ఏదన్నా వాళ్ళు చెప్పినప్పుడు ఆలోచించి మీరు దాని ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే మీకు మానసిక అశాంతి లేకుండా ఉంటుంది. అలాగే ఉపాసనకి సంబంధించిన విషయాల్లో కూడా అనుకోని ఆటంకాలు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు సూర్యుడికి సంబంధించి మీరు ఎక్కువగా ఈ రోజున మనసుని నిమగ్నం చేసుకుని సూర్య నమస్కారం లాంటివి చేసుకున్నట్లయితే మానసిక స్థిమితం కొంత ఏర్పడుతుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు ఎంత చేసినా కూడా దానికి తగినంత గుర్తింపు రావటం లేదనే ఒకలాంటి అసంతృప్తి, వైరాగ్యం అనేది కొంత అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాల కోసం వాళ్ళు ఖచ్చితంగా కొంత మనసుని ప్రశాంతంగా ఏర్పరచుకోవాలి. అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఒకటి, అలాగే ఆధ్యాత్మిక అంశాలు, దైవ దర్శనాలు, పెద్దల ఆశీస్సులు, పెద్దలతో కలిసి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విషయాలు, ఇవన్నీ కూడా వీలైనంతవరకు వీళ్ళకి మిశ్రమ ఫలితాలకి అవకాశం ఒకటి ఉంది. అలాగే మానసిక ఘర్షణ అనేది కుటుంబ వాతావరణంలో కొంత అధికంగా ఉన్న రీత్యా వీలైనంతవరకు కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే వాహనాలు నడిపేటప్పుడు కానీ వీలైనంత సమస్య లేకుండా మనసు స్థిమితంగా పెట్టుకొని, అంటే వీలైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయడం, కుటుంబ వాతావరణంలో కానీ కుటుంబ సభ్యులతో కానీ గృహ వాహన విషయాల్లో కానీ ఉండడం అనేది చాలా అవసరం. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి. కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత ఆందోళనగాను మానసిక వ్యాకులత అనేవి ఉన్నప్పటికీ కూడా ఆకస్మికమైన ధైర్యం, నిర్ణయ సామర్థ్యం, పట్టుదల, ఏదన్నా చేయగలనన్న ఒక విశ్వాసం ఏర్పడడం అనేది, దాంతోపాటుగా ఆకస్మిక ఆదాయానికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. సింహరాశి.
సింహరాశి వారికి రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే సింహరాశిలోకి మఖా పుబ్బ ఉత్తర ఒకటో పాదం కూడా వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి, అంతేకాకుండా నూతన పరిచయాలు, ఆ పరిచయాల రీత్యా మీకు ఒక చక్కటి అవకాశాలు లాంటివి ఉండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇంకా ఎలా ఉంటుందంటే ఈ రోజున ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ధనానికి సంబంధించిన అంశాల్లో కానీ ధనం వచ్చినా కూడా ఊహించిన దానికంటే కొంత ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు లాంటి దానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. రెండోది ఆకస్మికంగా ప్రయాణాలు, ఆ ప్రయాణాలు మీకు కొత్త పరిచయాలు ఏర్పరచడం, ఆ పరిచయాల వల్ల మీకు ముందు ఏదైనా లాభదాయకంగా ఉంటుంది అన్న విధానంగా మీకు ఆ పరిచయాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనిని, లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మానసికంగా దానికి సంబంధించిన ధైర్యం అనేది చాలా అధికంగా పెరుగుతుంది. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే లాభానికి సంబంధించి మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో కానీ మీ యొక్క శ్రమనే పెట్టుబడిగా పెట్టి ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ సాధించడానికి మంచి కృషి చేసి ఆ విధంగా మీరు ముందుకు పెడతారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అన్నీ కూడా కలిపి మనం ఈ యొక్క తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి మీ ఆలోచనలు చక్కగా వికసిస్తాయి, సృజనాత్మకమైన ఆలోచనలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది అంటే ఆలోచనలని ఆశించిన విధంగా అమలు జరపలేకపోతున్నాను అని ఒకలాంటి అసంతృప్తి ఏర్పడే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నప్పటికీ, అంతేకాకుండా ఏదన్నా ఇతరులు సహకరిస్తారు అని ఎదురు చూసిన వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు ఆ ప్రదేశం నుంచి తప్పుకోవడం, అంటే వాళ్ళకి ఏదైనా స్థానచలనమో లేకపోతే మీరు ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే మీకు సహకరిస్తారో లేకపోతే పత్రాల రూపంలో కానీ లేకపోతే ఏదైనా మధ్యవర్తిత్వంలో కానీ వాళ్ళు అనుకోకుండా వాళ్ళ యొక్క ప్రదేశాన్ని మారి వాళ్ళు ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోవడము, ఇలాంటి వాటికి అవకాశాలు, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ వృత్తుల్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆశించిన ఫలితాలు అనేవి కొంత మిశ్రమమైన ఫలితాలు లాంటివి వచ్చే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఇవన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలలో ఆకస్మికంగా కొంత అంటే ఆటంకాలు, అంటే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కానీ లేకపోతే గృహ సంబంధమైన విషయాల్లో కానీ మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని మనం చేద్దాము అనుకుంటున్న విషయాల్లో కొంత ఆటంకాలు ఏర్పడ్డా మీరు మాత్రం కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆ కొత్త విషయాలతో పాటుగా గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో ఇతరులతో సంప్రదించడం కానీ, నూతన వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆహార సంబంధమైన విషయాల్లో కానీ మీరు ఎక్కువ ఫోకస్ పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే మీ దైనందిన జీవితం అంటే మీ యొక్క దినచర్యలో కూడా కొంత మార్పులు రావడానికి అవకాశం అనేది మనం అనుకోవచ్చు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ భాగం, ఇవన్నీ కూడా ధనస్సు రాశిలోకి మనం చెప్పచ్చు. అయితే ధనస్సు రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ధైర్యం ఎక్కువగా ఉంటుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఏదైతే దేని పని చేసేయగలనే ఒక రకమైన లక్ష్యాన్ని వాళ్ళు ఏర్పరచుకోవడం అనేది కూడా అధికంగా ఉంటుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో ఇతరుల సలహా సహకారం లేకుండా కూడా నేను ఇది నిర్వర్తించగలననే ఒక రకమైన మొండితనం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ వీళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు వీళ్ళు అడగకపోయినా సహకారాన్ని అందించడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వృత్తిపరమైన విషయాల్లో వీళ్ళకి ఒక ధైర్యం, వృత్తిలో వీళ్ళకి కొత్త బాధ్యతలు, అలాగే ఒక కొత్త స్థానం అనేది ఏర్పడడం, అంటే ఒక వ్యక్తి ఇప్పటిదాకా ఏదైనా మామూలుగా ఉన్న వ్యక్తి ఒక లీడర్ అవ్వడమో అదే యొక్క దాంట్లో, లేకపోతే ఉన్నత అధికారులు, రాజకీయ నాయకుల యొక్క సలహా సంప్రదింపుల కోసం వీళ్ళు ప్రయత్నాలు చేయడం, వృత్తిపరమైన ఎదుగుదల కోసం, గట్టిగా మార్పుల కోసం ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది.
మకర రాశి. మైక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఏదన్నా కుటుంబపరమైన విషయాల్లో భాగస్వామి సహకరించడం కానీ, లేకపోతే మీరు భాగస్వామి కలిపి ఒక నిర్ణయానికి రావడం, అలాగే జీవిత భాగస్వామితో మాత్రమే కాకుండా వ్యాపార భాగస్వామితో కూడా కొన్ని విషయాల్లో మీరు నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే విధానంలో మీరు మాట్లాడడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉండడం, ఏది ఎలా ఉన్నప్పటికీ అది అనవసరంగా గొడవల్లోకి వెళ్లకుండా, అంటే అపార్థాలు రాకుండా వీలైనంతవరకు చాలా చక్కగా మీరు చేసుకోవడం అనేది ఒకటి కావాలి. ప్లస్ మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీరు మాట్లాడేటప్పుడు కానీ అవి ఆ మాటల్లో ఏదన్నా వేగం తగ్గడం, లేకపోతే అవి వాయిదా పడడం, అంటే ఇప్పుడు ఈ పని చేద్దామని అనుకున్న విషయాలు ఆకస్మికంగా వాయిదా పడడం, ధనానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఇది. అలాగే సామాజిక సంబంధాలు అనేవి కొంత అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ సామాజిక సంబంధాలని సక్రమైన విధంగా ఉపయోగించినట్టుగా మీరు ఒకటి ప్రణాళిక అనేది ఏర్పరచుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనం ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆత్మవిశ్వాసం అనేది చాలా గట్టిగా పెరుగుతుంది. అయితే చేసే కార్యక్రమాల శ్రమ మీద ఆశించిన ఫలితాలు పొందడానికి గట్టిగా కృషి చేస్తారు. ఆరోగ్య సంబంధమైన ఖర్చులు అనేవి కూడా వీళ్ళకి అధికంగా ఉంటాయి. దాంతోపాటు ఆకస్మికమైన వ్యక్తుల కొరకు ఖర్చులు పెట్టడం, అలాగే వృత్తిలో ఉన్నప్పుడు అనుకోకుండా మనం చెయ్యని తప్పుకి మనకి అనవసరంగా అపవాదులు రావడము, లేకపోతే స్థాన చలనానికి మన యొక్క ఉన్నతాధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదన్న ఒక వేదన, ఇలాంటి వాటికి అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకుంటాం. పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4, అలాగే రేవతి 1, 2, 3, 4. వీళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వాటిలో అంటే బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ, మిత్రులతో మాట్లాడేటప్పుడు కానీ మానసిక అశాంతి లేకుండా జాగ్రత్త పడాలి. అంటే అపార్థాలు లేకుండా ఉండడం అనేది ఒకటైతే, ఆరోగ్య విషయంలో ఆందోళనలు లేకుండా, అనవసరమైన ఖర్చు లేకుండా, అలాగే మిత్రులతో కానీ ఎవరితో కానీ సంభాషించేటప్పుడు మనది అంటే ఈగో ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే మీ యొక్క ఆలోచనలను మీ పెట్టుబడిగా పెట్టి చేసే రచనలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటి విషయంలో కూడా మీరు ఆశించిన స్థాయిలో ఫలితం లేదని కొంత అనుకునే అవకాశం ఉంది. సంతాన ఆరోగ్య విషయం మీద కూడా కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం అయితే కనబడుతుంది. అంటే వారి యొక్క వృద్ధికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధ అయితే పెట్టాలి. అలాగే సామాజిక సంబంధాల్లో నూతన పరిచయాలు, అంటే సంఘంలో గుర్తింపు గౌరవం ఉండే వ్యక్తులు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, ఉన్నత అధికారులతో కానీ మీకు ఏదైనా స్నేహ సంబంధాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రణాళికలు అనేవి ఏర్పరచుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించదగినటువంటి పరిహారం తెలియజేస్తారా? సహజంగా ఎవరైనా వారి ఇష్టదైవాన్ని ప్రతిరోజు ప్రార్థించుకుంటారు. దాంతోపాటు ఇంకా చేసుకోగలము అనుకున్నట్లయితే వీలైనంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున మనం ప్రేయర్ చేసుకోవడం, లేదా సుబ్రహ్మణ్య కవచం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు వినడం కానీ ఇలాంటివన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే దాంతోపాటుగా అవకాశం ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదితో పాటుగా హనుమాన్ చాలీసా కూడా మంచి ఫలితాలను ఇవ్వడం. ఇవన్నీ దేనికి అంటే వ్యక్తికి కావాల్సింది మానసిక ఆరోగ్యం, మానసిక ధైర్యం. అంటే మనసే అన్నిటికీ కారణం కాబట్టి మనసు స్థిమితంగా ఉంటే దేన్నైనా మనం సాధించగలం. కాబట్టి హనుమాన్ చాలీసా లాంటిది వినడం వల్ల కానీ, హనుమాన్ చాలీసా చేయడం వల్ల కానీ వ్యక్తికి ఒక ధైర్యం రావడం అనేది, తన యొక్క ఇది తను తెలుసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కానీ హనుమాన్ చాలీసా చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అదే ఆల్రెడీ మా యొక్క కుటుంబ దేవత మేము చేస్తున్నాం అనుకున్న వాళ్ళు అయితే ఓకే. ఒకవేళ ఇతరులు ఇంకెవరన్నా చేయాలనుకున్నప్పుడు హనుమాన్ చాలీసా వాళ్ళు చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని మనం అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పుకునే ఈ రాశి ఫలాలు కూడా సామూహికమైన విషయాలుగా, అంటే అందరికీ కలిపి కామన్గా చెప్పుకున్నాం తప్ప
ప్రత్యేకించి ఒక వ్యక్తికి ఉద్దేశించి చెప్పినవి కాదు కాబట్టి ఒకరికే వర్తిస్తాయి అని అనుకోకుండా మీ వ్యక్తిగత జాతకాలు, అంటే మీరు పుట్టినప్పుడు మీకోసం వేసిన జన్మ జాతకం అనేది ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో జాతక చక్రాన్ని నిర్మించి దాని పరంగా నడుస్తున్న దశలు, అంతర్దశలు ఎలాంటివి నడుస్తున్నాయి, అలాగే గోచారంలో ఇప్పుడు ప్రస్తుతం శని ఎక్కడున్నాడు, లేకపోతే గురుడు ఎక్కడున్నాడని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకునే ప్రధానమైన జాతక చక్రంతో పాటుగా సమన్వయపరిచి ఈ యొక్క రాశిఫలాలను కూడా కలిపి చూసుకోవాలి తప్ప కేవలం ఇది మాత్రమే చూసుకోవడం, మా ఒక్కరికేనేమో ఇది అనుకోవడం అనేది కాదు. అన్నీ కలుపుకొని చూసుకొని ముందుకెళ్ళినట్లయితే అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. నేటి విశిష్టత ఇక ప్రతిరోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి ఈ రోజు విశిష్టత ఏంటంటారు? ఈ రోజున విశిష్టతల్లో మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే మామూలుగా అనంత చతుర్దశి అంటారు, అదొకటి. రెండోది గణేష్ నిమజ్జనం అని కూడా అందరూ ఈ 10 రోజులు ఆయన్ని ఎంతో చక్కగా ఇది చేసి ఇవాళ అంటే గణపతి వినాయక చవితి నాడు భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుడు ఎలాగైతే మనందరికీ ఆశీస్సులు ఇవ్వడానికి ఆయన వస్తారో వినాయక చవితి అది, ఆ తర్వాత ఇన్ని రోజులు ఆయన్ని ఇంట్లో మనం చక్కగా ప్రతిరోజు సాయంత్రం లేకపోతే మండపాల్లో అయినా, అందరూ ఇంట్లో కాకపోతే కొందరు మండపాల్లో కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు కాబట్టి మండపాల్లో పెట్టుకుంటారు, ఇళ్లల్లో పెట్టుకుంటారు, ఆఫీసుల్లో పెట్టుకుంటారు, ప్రతి ప్రదేశాల్లోనూ ఆయన్ని పెట్టి పూజ చేయడం ఇన్ని రోజులు బట్టి జరిగింది. కాబట్టి ఈ రోజున గణేష్ని అందరూ కూడా నిమజ్జనంలాగా లేకపోతే బై బై అని చెప్పేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఆయన మళ్ళీ తన యొక్క ప్రదేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ అది ఒకటి. కాబట్టి ఇవాళ ఆయన్ని చాలా చక్కగా పూజలు చేసి ఆయన ఇది చేయడం అనేది ఒకటి. గణేష్ నిమజ్జనంతో పాటుగా ఇవాళ మనం చెప్పుకోదగిన ముఖ్యమైన అంశం ఏంటంటే అనంత పద్మనాభుడి సంచి అనంత చతుర్దశి అంటారు. ఈ అనంత చతుర్దశి అన్న మాటలో విరంగానే ఎవరికైనా అనంత చతుర్దశి అంటే అది ఏ దేవుడికి సంబంధించింది, అది ఎలాగా చేస్తారు అన్న విషయాన్ని కూడా అనుకుంటూ ఉంటారు. ఇది చాలా విశేషమైంది. అనంతుడు, అనంతుడు అంటే ఎవరో కాదు, మన యొక్క విష్ణుమూర్తే. అనంతమైన ఆయనకి సర్వవ్యాప్తి ఆయన. కాబట్టి దీనికి సంబంధించిన ముందు ఒక చిన్న కథను కూడా మనం తెలుసుకున్నట్లయితే ఇది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి నాడు ఈ యొక్క అనంత చతుర్దశి అన్నది మనం చేయడం జరుగుతుందన్నమాట. ఇదేంటంటే ముఖ్యంగా ఈ రోజున ఈ అనంత చతుర్దశి నాడు ఇది ముందు చేసిన వాళ్ళు ఎవరంటే యుధిష్ఠిరుడు. తను కష్టకాలంలో పాండవులతో కలిపి వనవాసం చేస్తున్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాను, నేను ఇన్ని రకాల ఇబ్బందుల్ని నేను అధిగమించడానికి నాకు ఇంకా వేరే మార్గం లేదా అని శ్రీకృష్ణుడిని అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు ఆయన ఏమంటారంటే నువ్వు అనంతుడిని కనుక పూజ చేసినట్లయితే నీకు అన్ని విధాలుగా కూడా కష్టాలు తొలగడానికి ఇహలోకంలో ఇబ్బందులు అని చెప్తాడు ఆయన. మరి అనంతుడు అంటే ఎవరో, నేను ఏ దేవుని పూజ చేయాలని ఆయన ఈయన అడుగుతున్నప్పుడు అనంతుడు అంటే ఎవరో కాదు, నేనే సర్వవ్యాప్తిని, ప్రతి దాంట్లోనూ ఉన్న 12 వాట్లల్లోనూ నేనే ఉంటాను, లేకపోతే మీకు ప్రతి చోట నేను లేని ప్రదేశం అనేది ఉండదు, అనంత అంటే అనంతమైన అంత నేను ఉన్నాను. కాబట్టి మీరు దానికి సంబంధించిన పూజ అంటే చేయాలన్నప్పుడు ఆయన అడుగుతాడనమాట, ఇంతకుముందు ఎవరన్నా చేశారా, దీని గురించి ఏంటి అని అడిగినప్పుడు ఆయన కథ రూపంలో ఏమని చెప్తారంటే ఈ యొక్క విష్ణుమూర్తి, నేను ఇంతకుముందు దీన్ని ఒక దీక్షావతి అనే వ్యక్తి తర్వాత ఆమె భర్త కలిసి ఇద్దరు కూడా చాలా సిస్టమేటిక్గా ఇది చేస్తారు. చేస్తే వాళ్ళకి ఒక అమ్మాయి కలుగుతుంది. ఆ అమ్మాయి పేరు శీల అని పేరు పెట్టి ఆ అమ్మాయిని చాలా అపురూపంగా పెంచుకుంటూ ఉంటారు. తర్వాత కొంతకాలానికి దీక్షావతి అనారోగ్య రీత్యా ఆవిడ ఇది కాలం చేయడం, ఆవిడ తర్వాత ఆయన కర్కశ అనే మరొక స్త్రీని వివాహం చేయడం, పేరు తగినట్టు ఆవిడ చాలా కర్కశంగా ఉండడం, ఈ అమ్మాయిని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం ఇలాంటివి చేస్తుంది. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి శీల అనే అమ్మాయి భగవంతుని మీద భక్తితో అనురక్తితో శంకుచక్రాలు పద్మాలు అవన్నీ కూడా ముగ్గులుగా వేసుకోవడం, గోడల మీద బొమ్మలుగా చిత్రీకరించుకుంటూ ఆ అమ్మాయి దైవభక్తితో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఒకసారి ఆ ప్రదేశానికి కౌండిన్యుడు అనే ఋషి రావడం, వచ్చిన తర్వాత ఈయన తన కుమార్తెనిచ్చి ఆయనకి ఇచ్చి వివాహం చేయడం అనేది, వివాహం చేసిన తర్వాత ఆ వివాహ సమయంలో వాళ్ళకి ఏదైనా ఇద్దాము అనుకుంటే వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు కర్కశని అడుగుతాడనమాట భర్త, వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా, మన అమ్మాయి వాళ్ళు వెళ్తున్నారు అన్నప్పుడు అలాగా నా దగ్గర ఏం లేదని ఆవిడ లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంటుంది. అప్పుడు నేను ఏం చేస్తా అంటే వివాహానికి ఉపయోగించిన తర్వాత మిగిలిన వాటిల్లో ఏదో సత్తుపిండిలాగా పేలాల పిండి లాంటిది ఏదైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపిస్తాడు దారిలో తినమని చెప్పి. సరే అని వీళ్ళిద్దరు కలిసి వెడుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఆ నదీ తీరంలో చాలామంది స్త్రీలందరూ కలిసి ఏదో పూజ చేసుకోవడం చూస్తారు. వెంటనే ఈ అమ్మాయి దిగి శీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీరు ఇంత చక్కగా ఏదో పూజ చేస్తున్నారు, దీని యొక్క విధి విధానాలు ఏంటి అని అడిగితే, దీన్ని అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన అనంత చతుర్దశి అంటారమ్మా,
ఆ పూజ మేము చేసుకుంటున్నాం. అలా చేసిన వాళ్ళకి ఆరోగ్యపరంగా అష్టైశ్వర్యాల విషయంలో అన్నిటినీ కూడా వాళ్ళ క్షేమం కోసం భగవంతుడు ఎప్పుడూ కటాక్షం ఇస్తాడు వాళ్ళకి అని వాళ్ళు చెప్తారు. అయ్యో అలాగే నాకు కూడా మీతో పాటు చేస్తాను అని చెప్పి మొత్తాన్ని వాళ్ళతో పాటు అమ్మాయి చేస్తుంది. ఆ విధానం అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా చేయాలి ఏంటి, ఆ రోజు ఉదయమే లేచి ఇలా అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది పూజా విధానంలో ఉంటుంది క్లియర్గా. ఆ అమ్మాయి అవన్నీ వాళ్ళతో పాటు చేసి వాళ్ళకి ఇవ్వడానికి, మరి తన దగ్గర వాయినాలు ఇవ్వడానికి ఏముంది, తను తెచ్చుకున్న సత్తుపిండి దారిలో ఉండేదే వాళ్ళకి ఇస్తుంది. ఇచ్చి సరైన తను ఆహారం తీసుకుని భర్తకు కూడా పెట్టి ఇద్దరు కలిసి ఆయన ఆశ్రమానికి వెనక్కి వెళ్ళిపోతారు, కౌండిన్యుడి ఆశ్రమం. పెడుతున్న సమయంలో వెళ్ళిన తర్వాత అప్పుడు దాకా వీళ్ళు భేదవాళ్ళు కదా, అంటే చాలా, కానీ వాళ్ళు వెళ్ళేటప్పటికీ అంతా చాలా స్వర్ణమయంగా బంగారాలతో వాళ్ళు చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అది ఒక సంవత్సరం పాటు గడిచాక మళ్ళీ అమ్మాయి ఆ వ్రతం చేస్తుంటే ఆ అమ్మాయి చేతికి ఆ తోరం 14 ముళ్ళ తోరం అనేది చాలా ప్రత్యేకత ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతంలో. అది ఆయన చేతికి చూసి అమ్మాయి పూజ చేస్తే భర్త కొంచెం ఇదిగా మాట్లాడి ఇదంతా ఏంటని దాన్ని మంటల్లోకి విసిరేస్తాడు, ఆ యొక్క తోరాన్ని తీసి. మళ్ళీ అమ్మాయి పాలల్లో తడిపి దాచుకుంటుంది. కానీ అతను చేసిన పనికి ఏమవుతుందంటే వెంటనే దేవుడికి కోపం రావడం సహజంగా, వాళ్ళ ఆస్తులన్నీ ఇదైపోవడం, రకరకాల ఇబ్బందుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే అప్పుడు ఆవిడ చెప్తుందనమాట, అనంతుడికి సంబంధించిన పూజ చేశాను నేను, మీరు ఇలా చేశారు, దీనివల్ల ఇలా జరిగింది అంటే, అనంతుడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ ఇతను అరణ్యవాసంలాగా అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే ఇలా వెళుతుండగా వాళ్ళకి ఏం జరుగుతుందంటే, మొదట అతను వెళ్ళినప్పుడు మామిడి చెట్టు కనబడుతుంది. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి నిండా ఫలాలతో చాలా బాగుంటుంది అది ఏంటి, కానీ ఏది దాని మీద వాలి ఏమీ తినదు అక్కడ, ఏ పక్షి ఏ పండుని ఏం చేయదు. అనంతుడిని ఎక్కడన్నా చూసావా అంటే నాకు తెలియదు అని చెప్తుంది చెట్టు. సరే అనుకుంటాడు. మళ్ళీ కొంచెం దూరం నడుచుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అలాగే అక్కడ నీకు ఒక ఎద్దు బోళ్ళంతా పచ్చికలో నిలబడి ఉంటుంది, దాన్ని అడుగుతాడు. అంటే నాకు తెలియదని సమాధానం చెప్తుంది. అలాగే మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఆవుని అడుగుతాడు, అంత పచ్చికున్నా తినకుండా అక్కడ నిలబడి ఉంటాయి. అంటే నాకు తెలియదు, నేను చూడలేదు అని చెప్తుంది. అలా అనంతుడి గురించి అందరిని అడుగుతూ పెడితే ఒక చోట ఒక గాడిద ఒక ఏనుగు, వాటిని కూడా అడుగుతాడు, అనంతుడిని ఎక్కడా చూశారు, మాకు తెలియదు అని సమాధానం చెప్తాయి. అలాగే ఒక ఏరు, అందరినీ అడుగుతూ వెళ్తాడు. ఇంకా విసుగు వచ్చి, అంటే ఇంకా విరక్తి కాదు విసుగు కాదు, ఇంకా డస్సిపోయి అతను కళ్ళుతిరిగి పడిపోతాడు. ఈ లోపల అతని మీద కృపా కటాక్షాలు కలిగి అనంతుడు వస్తాడు. అక్కడికి వచ్చి తన విశ్వరూపాన్ని చూపించి, నేను నిన్ను క్షమించాను, నీవు నన్ను వెతుకుతున్నావు అని తెలుసు, ఖచ్చితంగా నువ్వు ఈ రకంగా మంచిగా చేయి, నిన్ను నా దగ్గరికి తీసుకుంటాను నీ యొక్క చివరి దశలో అని చెప్పి ఆయనకి చెప్తాడనమాట. నీకు నా లోకాన్ని ప్రాప్తింపజేస్తాను అన్నీ చెప్తాడు. అంటే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయండి, ఇందాక నేను వస్తున్నప్పుడు అక్కడ నా కళ్ళతో నేను చూశాను, ఒక చెట్టు ఉంది, చెట్టు మీద ఆ చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నా కూడా ఒక్క పక్షి వాలలేదు, అదేంటి, దాని యొక్క అర్థం ఏంటి అని అడుగుతాడు. అంటే పూర్వం ఒకానొక సమయంలో అది బాగా విద్వాంసుడు, విద్యాపరంగా చాలా అభివృద్ధి చెంది కూడా ఆ విద్యను ఇతరులకు ఆయన చెప్పలేదు కాబట్టి అతను ఇలాగా పళ్ళు ఉన్న మామిడి చెట్టుగా ఉండి కూడా ఎవరు అది తినకుండా ఇలా అయిపోయాడు. అలాగే మరి తర్వాత నేను చూసేటప్పటికీ అక్కడ ఒక పచ్చిక బయల్లో ఆవు ఉండి కూడా అది ఏమీ తినలేకపోతుంది, అంత పచ్చిక మధ్య ఉండి, అంటే అది ఆహార దానం ఇతరులకి చేయలేదు కాబట్టి, అంటే బ్రాహ్మణులందరికీ కూడా ఆ రకంగా భోజనాదులు విషయంలో అది దానం చేయనందుకు దాని పరిస్థితి అలా. అలాగే మరి తర్వాత మరి ఎందుకు అలా ఉంది అంటే, అది పనికిరాని భూమిని ఇతరులకి దానం చేయడం బట్టి దానికి ఈ జన్మలో ఇలాగ దాని జీవితం అలా అయింది అని చెప్తాడు. సరే మరి ఆ గాడిద ఎందుకు అక్కడ అలాగా ఉంది అక్కడ అని అడిగితే, అది పూర్వజన్మలో అనేక రకాలుగా ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి చాడీలు చెప్పడం, ఒక వ్యక్తి దగ్గర మాట మార్చి మాట్లాడడం వల్ల అది ఈ జన్మలో అలా ఉంది అంటాడు. మరి ఏనుగు ఎందుకు అలా ఉంది అంటే, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ధర్మాలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన దానాల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం బట్టి అది అలా తయారైంది అంటాడు. అంటే ఓకే అని అవన్నీ చెప్పిన తర్వాత దానం యొక్క విలువ, దానం యొక్క మహిమని మనం ఈ కథలో వింటాం మొత్తం మీద. ఆయన తర్వాత ఏం చేస్తాడంటే 14 సంవత్సరాలు ఈయన చక్కగా ఇవన్నీ చేసి మొత్తానికి మనకి నక్షత్ర మండలంలో ఈ కౌండిన్యుడు వెళ్ళడం అనేది, తర్వాత చాలామంది దీన్ని చేయడం జరిగింది. ఇదంతా కూడా విష్ణుమూర్తి చెప్పడం జరిగింది అన్నమాట ఈ కథని. ఇంకా జనమేజయుడు కానీ, లేకపోతే మనకి యొక్క హరిశ్చంద్రుడు కానీ, తర్వాత దిలీపుడు కానీ, భరతుడు కానీ అనేక మంది ఇది చేసి సుఖ సంతోషాలతో ఉన్నాయి. కాబట్టి అనంత చతుర్దశి అనేది చాలా 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 ప్రాముఖ్యమైంది. అనంతుడు అంటే మరెవరో కాదు, విష్ణుమూర్తి యొక్క రూపము. ఆయన చాలా అనంతుడు కాబట్టి ఆయన్ని పూజ చేయడం అనేది ఇది చేస్తుంది. 14 సంవత్సరాల పాటు చేస్తారు. చేశాక దాని ప్రకారం వాళ్ళు ఇది చేస్తారు. ఇది ఎంత పూజా విధిలోనూ విధానంలో ఉంటుంది. ఇది మనకి ఒక క్లుప్తంగా ఒక కథలా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మరి నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశిఫలాలు తెలియజేస్తున్నాయి. నేటి విశిష్టతను చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.